భారీగా లాభాల ఆర్జన, తారలు సితారలు, ఊహకందనంతగా వ్యాపార ప్రకటనలు. ఇది సగటు భారతీయుడు ఇష్టంగా భావించే బంగారు వ్యాపారం తీరు. ఈ భారీ వ్యాపారం మాటున కోట్ల అక్రమాలు జరుగుతున్నాయా? వ్యాపారంలో ఆదాయ పన్ను శాఖకు శటగోపం పెడుతున్నారా? రాజమార్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారా? ఇందులో ఐటీ నిఘా సంస్థల వైఫల్యం కూడా ఉందా? ఇటీవల పట్టుబడుతున్న డబ్బు, దాని వెనుక ఉన్న బంగారు వ్యాపారాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు పట్టుబడ్డ నేపథ్యంలో హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. దొరికితే దొంగలు, లేకుంటే దొరలు అన్న చందంగా బంగారు వ్యాపారస్తులు చీకటి దందా కొనసాగిస్తున్నారు. మొన్నటి వరకు విమానాలు, రైళ్లలో అక్రమ రవాణా చేస్తున్న వీళ్లు పంథా మార్చేశారు. రాజ్యమార్గంలోనే అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని తడ వద్ద పట్టుబడ్డ డబ్బుతో బంగారు వ్యాపారస్తుల గుట్టు రట్టయింది. పట్టుబడ్డ 6 కోట్ల రూపాయల్లో విదేశీ కరెన్సీ కూడా ఉందంటే అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇటీవల నెల్లూరు జిల్లాలో వరుసగా బంగారం, డబ్బు పట్టుబడుతున్నాయి. ఒకసారి రైల్లో, ఇంకోసారి కారులో, మరోసారి బంగారం రూపంలో. ఇలా పట్టుబడ్డ ప్రతిసారి ఎక్కడ పూర్తి స్థాయిలో నగదు గాని, బంగారం గాని, వాటికి సంబంధించిన బిల్లులు గాని దొరకడం లేదు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం లేదా డబ్బుకు సంబంధించి స్థానికంగా అంటే పట్టుబడ్డ ప్రాంతంలో ఎలాంటి బిల్లులు కనిపించవు. వాటిని పోలీసులు లేదా ఇతర నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న వెంటనే బిల్లులు పుట్టుకొస్తాయి. దీనిపైన అనేక సందేహాలు. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లులు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకున్నా అందుకు సంబంధించిన బిల్స్, వాట్సాప్, ఈమెయిల్ ఇలా అనేక ఈ-పేపర్ మార్గాలున్నాయి. బట్ ఇవన్నీ పట్టుబడ్డ వారి వద్ద కనిపించవు. దీన్ని బట్టి ఆ వ్యాపారం పారదర్శకమా, పక్కా అక్రమమా అన్నది అర్థమైపోతుంది. నిన్న తడ వద్ద పట్టుబడ్డ డబ్బు, విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్లకు సంబంధించి ఎలాంటి అనుబంధ సపోర్టు బిల్లులు లేవు. కానీ మరో వారం రోజుల్లో వాటికి సంబంధించి బిల్లులు పుట్టుకొస్తాయి. ఇలా ప్రతిసారి ఇదే తంతు. నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్ర జిల్లాల నుంచి పట్టుబడ్డ సొమ్ముల్లోనూ ఇదే తంతు జరుగుతోంది. బిల్లులు లేకుండా అక్రమంగా సాగే ఈ బంగారు వ్యాపారంలో ఆయా విభాగాల అధికారుల తీరులోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులపై నిఘా విభాగాలు, సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపగలిగితేనే ఆదాయానికి గండి కొట్టే అక్రమార్కులకు చెక్ పెట్టొచ్చు. ఆ దిశగా అధికారులు ఎక్కడికక్కడ స్వీయ పర్యవేక్షణ చేయగలిగితే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు.